సో గాయస్ ఈడేంది రీల్స్ లాగానే పెట్టేటోడు గిల్లు అని చూస్తురా. ఇక ఇళ్ళకి కూడా వచ్చిన మెల్లగా ఇలా సబ్స్క్రైబ్ చేసుకోరి. అసలు నేను వీడియోలు ఎందుకు తీయాలి, ఏంది ఏం కథ, నేను ఏడున్నా మొత్తం చెప్తా. ఫస్ట్ అయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటది, ఒకసారి గట్టి కొట్టు, నేను అన్ని చెప్తా నీకు. ఇక మొత్తానికి అయితే నేను వీడియోలు తీద్దామని ఫిక్స్ అయినా. కంటెంట్ ఏంది అనేది మాత్రం నాకు ఏం తెలియదు, మీరే చెప్పాలి. అది కూడా కంటెంట్ తెలియదు, ఏం తెలియదు. ఏదో వచ్చిన పేరుకి కానీ నాకు ఏం తెలియదు. కానీ సిటీలో పోయి తీద్దాం అంటే ఇక చిన్నప్పటి నుంచి ఆడనే చదువుకున్నా, ఆడనే పెరిగింది, అంతా ఆడనే. కానీ ఇక సిటీలో పోయి తీద్దామంటే ఇక ఆడ మొత్తం ఫ్రాంకులు తీస్తారు. నీకు తెలుసా ముచ్చట, ఫ్రాంకులు ఈ ఇంటర్వ్యూలు అనేది ఆల్మోస్ట్ అందరూ అయ్యే చేస్తారు. కొత్తగా నేను ఏమైనా క్రియేట్ చేద్దామంటే సిటీలో అంటే ఏం లేవు కొత్తగా చేయడానికి. విలేజ్కి వచ్చి విలేజ్ వైఫ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తున్నా. ఎక్స్ప్లోర్ కూడా ఎట్లా, ఇగో గిట్ల కనిపిస్తారు, గిట్లని చూపెట్టు. గిట్లాంటి వాళ్ళని పట్టుకొని ఊర్లో ఏమేమి జరుగుతున్నాయి అన్ని ఎక్స్ప్లోర్ చేస్తా. జర సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరు. ఇక నాకు ఏం తెలియదు కదా ఇక్కడ ఎట్లా చేయాలి అనేది. ఒకవేళ మీకు ఏమైనా తెలుసున్నా కానీ కామెంట్ చేయరు. నేను రీల్స్ ఎందుకు తీయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు అట్లనే ఉన్నాయి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఫోన్ లేదు. ఫోన్ కొనాలంటే మన గరీబ్ బతుకులు. ఇక అదో ఏదో చేసి కొన్నా అయిపోయింది, ఎట్లనో వచ్చింది. ఇప్పటి నుంచి అయితే యూట్యూబ్ వీడియోలు స్టార్ట్ చేస్తా. అది విలేజ్ లో చేద్దామని ఫిక్స్ అయినా. విలేజ్ లో అందుకనే కేవలం వీడియోలు తీద్దామనేసి విలేజ్ ఉంటున్నా. ఇక హైదరాబాద్ ఇక అక్కడ అలవాటు పడ్డాం, కానీ ఇక్కడ కూడా వీడియోల కోసం ఉండవలసి వస్తుంది. ఇప్పుడు అక్కడ పోయి నేను చేస్తే ర్యాంకులు అదే కథ గదే కథలు అందరు నార్మల్ అయిపోతుంది. విలేజ్ ని ఎక్స్ప్లోర్ చేయడం అంటే అది మామూలు ముచ్చట కాదు. నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. మీకేమన్నా ఇంకా కొత్తగా తెలిసినవి ఉంటే కింద కామెంట్ చేసుకోరి, నేను అదే కంటిన్యూ అవుతా. రేపు ఎడిరా వీడియో మరి ఇదో పోదామా, చూపెడి చెప్తలేదు, ఇదో పోదామా. చలో ఇలా పట్టుకుంటా, రేపు ఇలా పట్టుకొని ఇదో వీడియో తీస్తా. దాన్ని కూడా చూడుర్రి. ఫస్ట్ అయితే నాకు ఏమేమి కావాలో కింద కామెంట్ చేయొచ్చు జరా. నాకు అర్థం కాదు ఊర్లో ఏమేమి ఉంటాయి ఏందనేది, నాకు కూడా సరిగా తెలియదు. కూరగాయలు పట్టుకుంటేనే నాకు మాత్రం తెలుస్తుంది. ఈ ఊరికి వచ్చినా ఇట్ల నుంచి బయటకు వెళ్ళాం, సిటీకి పోతేనే బయట బాగా తిరుగుతాం. ఇక మనకి ఇక్కడ ఏం తెలియదు కాబట్టి ఇగో ఈ 2 నెంబర్ అని ఉన్నాయి, వీళ్ళిద్దరిని పట్టుకుంటా మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో ఏమేమి ఉన్నాయి అన్ని కవర్ చేస్తా. ఎక్కడ ఏమేమి ఉంటది, ఏది మంచిగా ఉంటది అన్ని ఎక్స్ప్లోర్ చేస్తా. జర సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయర్రి. ఇక కామెంట్ చేస్తారు, పక్కా చేయాలి మీరు. కామెంట్ ఎందుకు చేయాలంటే నేనేం చేయాలో మీ చేతుల్లో ఉంది. మీరు ఏం చెప్తే నేను అనుకుంటా. ఓకేనా? రైట్ మళ్ళీ.